అనగనగా పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, జంతువులతో నిండిన ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఒక చిన్న ఏనుగు ఉండేది. అది చాలా ముద్దుగా, అల్లరిగా ఉండేది. రోజంతా కోతులు, జింకలు, కుందేళ్లతో కలిసి ఆడుకుంటూ తిరుగుతుండేది. కాని తనకంటే పెద్ద జంతువులను చూసి తాను చిన్నవాడినని భావిస్తూ నేను అడవికి ఏమి ఉపయోగం అని ఆ ఏనుగు తరచూ ఆలోచించేది. ఒకరోజు సాయంత్రం చంద్రుని వెలుగులు అడవంతా నిశ్శబ్దంగా పాకుతున్న సమయంలో ఆ చిన్న ఏనుగు ఒక పెద్ద చెట్టు దగ్గర ఆడుకుంటూ ఉండింది. ఆ చెట్టు పొదల్లోంచి రంగురంగుల మెరుపులు మెరుస్తున్న ఒక వింత సాలీడు బయటకొచ్చింది. ఏనుగు ఆశ్చర్యంగా చూడగానే ఆ సాలీడు దాని తొండాన్ని స్వల్పంగా కుట్టింది. కాస్త భయపడ్డ ఏనుగైనా ఎక్కువ నొప్పి లేకపోవడంతో అది తన గూటికి వెళ్లి నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం లేచిన వెంటనే ఏనుగుకు ఏదో వింతగా అనిపించింది. నడుస్తూ ఉండగానే శరీరం చాలా తేలికగా ఉందని అనిపించింది. చెట్టును తాకగానే ఆశ్చర్యంగా క్షణాల్లో పైకి ఎక్కిపోయింది. తొండంనుంచి తెల్లటి దారంలాగా జాలం బయటకొచ్చింది. ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు సులభంగా దూకగలుగుతున్నది. ఇవన్నీ చూసి ఏనుగు చాలా ఆశ్చర్యపోయింది. అయినా భయపడకుండా నెమ్మదిగా తన కొత్త శక్తులను పరీక్షించసాగింది. కొన్ని రోజులు గడిచాక అడవిలోని జంతువులందరికీ ఈ ఏనుగు చేసే అద్భుతాలు కనిపించసాగాయి. అది చెట్ల మధ్య వేగంగా కదలడం, ఎత్తైన కొండలపై సులభంగా చేరడం, అవసరంలో ఉన్నవారికి వెంటనే సహాయం చేయడం మొదలుపెట్టింది. ఈ సాలీడు శక్తులు ఉన్న ఏనుగును చూసి జంతువులంతా ఆశ్చర్యపోయి ప్రేమతో దానికి స్పైడర్ గజుడు అనే పేరు పెట్టారు. అప్పటినుంచి ఆ చిన్న ఏనుగు అందరికీ స్పైడర్ గజుడిగానే తెలిసిపోయింది. ఒకరోజు భారీ వర్షం పడింది. నేల జారిపోవడంతో ఒక చిన్న జింక లోయలో పడిపోయింది. మిగతా జంతువులన్నీ భయంతో చూస్తుండగా స్పైడర్ గజుడు వెంటనే అక్కడికి చేరుకున్నాడు. చెట్ల మధ్య బలమైన జాలం వేసి చాలా జాగ్రత్తగా జింకను పైకి తీసుకొచ్చాడు. ప్రాణాలతో బయటపడ్డ జింక ఆనందంగా నవ్వింది. ఆ సంఘటన తర్వాత అడవిలోని జంతువులందరికీ స్పైడర్ గజుడిపై మరింత నమ్మకం పెరిగింది. మరోసారి అడవిలో మంటలు చెలరేగాయి. పక్షులు, జంతువులు అటూ ఇటూ పరుగులు తీస్తూ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశాయి. స్పైడర్ గజుడు చెట్టు నుంచి చెట్టుకు దూకుతూ తన జాలాలతో మంటలు మరింత వ్యాపించకుండా ఆపేశాడు. అందరి ప్రాణాలు సురక్షితంగా బయటపడడంతో అడవి మళ్లీ ప్రశాంతంగా మారింది. ఇంకొకసారి కొంతమంది వేటగాళ్లు అడవిలోకి వచ్చి జంతువులను పట్టుకోవాలని ప్రయత్నించారు. స్పైడర్ గజుడు వారిని గాయపరచలేదు. తన జాలాలతో వారిని చెట్లకు కట్టేసి ఫారెస్ట్ గార్డులు వచ్చే వరకు అక్కడే ఉంచాడు. గార్డులు వచ్చి వారిని తీసుకెళ్లిన తర్వాత అడవిలోని జంతువులందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ రోజు నుంచి అడవిలో ఎక్కడైనా ప్రమాదం ఎదురైతే జంతువులంతా ఒక్కటే పేరు పిలిచేవి, స్పైడర్ గజుడు. ఒకప్పుడు తాను చిన్నవాడినని బాధపడిన ఆ ఏనుగు ఇప్పుడు తనలో ఉన్న మంచి మనసే నిజమైన శక్తి అని అర్థం చేసుకుంది. శరీరం చిన్నదైనా మనసు పెద్దగా ఉంటే ఎవరైనా హీరో కావచ్చని స్పైడర్ గజుడు అడవిలోని అందరికీ ఒక మంచి పాఠం నేర్పాడు. Like, share and subscribe to Little Learners Telugu.